ఎక్కడో ఒక మెట్ట ప్రాంతంలో ఒక రైతు, 25 ఏళ్ల రైతు ఒక మామిడి తోటను వేసేటప్పుడు పడ్డ కష్టం. అంటే నీళ్ళు లేని చోట కొండలతో తెచ్చి నీళ్లు పెట్టి అలా పెంచి మామిడి తోటను బతికిస్తే కొడుకు అతను కూడా చూసి అతను కూడా తండ్రికి సహాయం చేశాడు. నా కష్టం నీ రాకూడదని కొడుకుని పెద్ద చదువు చదివించి చాలా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తే ఆ కొడుకు ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు ఆ కొడుకు మళ్ళీ కొడుకు అంటే మనవడు వాడికి 10-15 ఏళ్ళు వచ్చిన తర్వాత సొంతూరు వస్తారు. వాడికి తోట చూపిస్తారు తండ్రి. మా నాన్న అంటే మీ తాత నీళ్ళు లేక కుండలతో మోసాడంటే మనవడు ఏమంటాడంటే మోటార్ పెట్టి నీళ్లు పోసుకోవచ్చు అంటాడు. ఒక తోట పెడతా పడ్డ కష్టం, తండ్రి పడ్డ కష్టం కొడుకు తెలిసింది, కానీ ఆ కొడుకు తెలియలే మనవాడికి, 3rd జనరేషన్కి. సేమ్ సిచ్యువేషన్ విత్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెన్స్ అండ్ స్ట్రగుల్ విత్ ద ప్రజెంట్ జనరేషన్. చాలామందికి ఎందుకు తెలియదు అంటే ఆ నెగిటివ్ పార్ట్ ఎవరికి ఇవాళ అప్లై చేయట్లా. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 1924లో ఎంతమంది సఫర్ అయ్యారో ఇవాళ కూడా అంతమంది సఫర్ అవుతున్నారు. కారణం ఏంటంటే నీ స్వేచ్ఛను నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు కాబట్టి. లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆ రోజున కాన్స్టిట్యూషన్ని ఇంగ్లీష్లో రాశారు, తర్వాత అన్ని భాషలకు అనువదించారు. ఒక సెలెక్టివ్ పీపుల్, లాయర్స్ వరకు అది అర్థమయ్యేది. ఇవాళకి రాజ్యాంగం మీద పట్టున్న లాయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆర్టికల్స్, అధికరణలన్నీ కూడా అందరికీ తెలియాల్సిన అవసరం రాదు. రాజ్యాంగం ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఇండిపెండెంట్ స్ట్రగుల్ కూడా అంతే ఉంది, దానికంటే ఎక్కువ ఉంది. లక్షల మంది త్యాగాలు చేస్తేనే ఈ భారతదేశం స్వతంత్రం వచ్చింది. ఇండిపెండెన్స్కి కాన్స్టిట్యూషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇండిపెండెన్స్ అనేది యు ఆర్ ఫ్రీ టు రూల్ ది కంట్రీ. కాన్స్టిట్యూషన్ అంటే హౌ టు రూల్ ద కంట్రీ. ఆ విషయంలో నిజంగా బాబా సాహెబ్ అంబేద్కర్ మన దేశంలో పుట్టడం వల్ల మన అదృష్టమే, కానీ ఆయన ఇంకో దేశంలో పుట్టుంటే ఆయనకి ఇచ్చిన గౌరవం ఇవాళ సాంఘికపరమైన అంశాల్లో ఇంకో వ్యక్తికి వచ్చేది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది అంబేద్కర్. నాకు తెలిసి ఆయన చదువుకున్న కాలేజీల్లో కానీ వీటిలో కానీ ఆయనకున్న రెస్పెక్ట్, ఆయనకున్న గౌరవం ఇంకా మన దేశంలో పూర్తిగా రాలేదనేది నా అనుభవం. అంత గొప్ప వ్యక్తి. ఆయన చేతుల్లో పడబట్టే ఈ రాజ్యాంగానికి ఆ స్ఫూర్తి వచ్చింది. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే రాజ్యాంగంలో పురుషులకి మహిళలు కలిపి ఒకేసారి ఓటు హక్కు ఇచ్చారు. అదొక భారతదేశంలో జరిగింది. చాలా కంట్రీస్లో, ఈవెన్ మనం పరిపాలించిన ఇంగ్లాండ్లో కూడా వాళ్ళు ఓటు హక్కు ఎప్పుడో యూరోపియన్ కంట్రీస్లో చాలా తర్వాత ఇచ్చారు. రీసెంట్గా సౌదీ అరేబియాలో కూడా ఇచ్చారు. అంటే ఎంత దూరదృష్టి ఉండి, ఎంత ఆలోచన ఉంటే ఎన్నో దేశాల నుంచి తీసుకున్న ఆ స్ఫూర్తి మొత్తం కలగలిపిన రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. ఎవ్రీ ఇండియన్ కెన్ ప్రౌడ్లీ సే దిస్ ఈస్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. దాన్ని రాసిన తర్వాత అంబేద్కర్ ఒకటి చెప్పాడు, నేను ఎంత గొప్ప కాన్స్టిట్యూషన్ రాశాను గొప్ప కాదు, దీన్ని అమలు చేసే విధానం బట్టే కాన్స్టిట్యూషన్ గొప్పదనం ఉంటుంది తప్ప కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ కెనాట్ బికమ్ గ్రేట్ అని. అందుకనే భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు మౌంట్ బాటన్ గాంధీని వీళ్ళందరినీ పిలిచి